జనసేన నేత దుగ్గన బాబ్జీ నుంచి తమకు ప్రాణహాని ఉందని కాకినాడలో ఒక బాధిత కుటుంబం వాపోయింది. కోర్టు వివాదంలో ఉన్న ఇంట్లో ఉంటున్న సత్యకుటారి విశ్వేశ్వరరావుపై తన అనుచరులతో బాబ్జీ దాడి చేశారని తెలిపారు. ₹1 కోటి విలువైన ఇంటిని ఖాళీ చేయాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని మొరపెట్టుకున్నారు. బాబ్జీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులు సలహా ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 3 నెలల నుంచి 6వ తారీఖు 6వ నెల 5వ తారీఖు నుంచి దుగ్గాన బాబ్జీ గారు మా ఇంటి విషయంలో కలగజేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. జనసేన పార్టీ ఆయన మా ఇంటి విషయంలో కలగజేసుకుని చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారండి. మమ్మల్ని చంపాలని చూస్తున్నారండి. ఇదిగోండి దానికి సాక్ష్యాలు. మా వారిని నన్ను కూడా విపరీతంగా కొట్టండి, పోలీస్ స్టేషన్ లో మేనేజ్ చేసి, సర్పవరం పోలీస్ స్టేషన్ లో మేనేజ్ చేసి మమ్మల్ని కొట్టి ఆ ఇంటి విషయంలో డ్రాప్ అవ్వమని చెప్తున్నారండి. మాకు మా అమ్మగారికి అయితే కోర్టు విషయంలో గొడవలు ఉన్నాయండి. 1 సంవత్సరం కాలం నుంచి మేము కోర్టు విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆస్తి విషయంలోనే తగాదాలు, డబ్బుల విషయంలోనే తగాదాలు ఉన్నాయి. అవి పూర్తిగా మా కుటుంబ విషయాలు. అయితే ఈ బాబ్జీ గారు ఏం చేశారంటే, మా అక్కగారైన ఆకుల వెంకటలక్ష్మి గారు, ఆవిడ కూడా హైదరాబాద్ జనసేన పార్టీ వీర మహిళ. వీళ్ళు కుమ్మక్క అయిపోయి మమ్మల్ని పక్కకు తప్పించి ఆ ఇల్లు కబ్జా చేయాలనేది మాత్రం చూస్తున్నారండి.